Let me take నిన్న జరిగిన సంఘటన మీద మొత్తం వైసీపీ కార్యకర్తలు కూడా అందులో ఉండి ఈ సంఘటన అంతా చేశారని నిన్నటి నుంచి ఏపీ మంత్రులందరూ విమర్శిస్తూనే ఉన్నారు. ముద్రగడ కూడా జగన్ చేతిలో కీలుబొమ్మగా ఉండి వ్యవహారం అంతా నడిపారంటారు. దానికి మీరు ఏకీభవిస్తున్నారా? అంటే నేను గ్రౌండ్ రియాలిటీ లేను. మేబీ ఒక గ్రౌండ్ రియాలిటీలు వాడుకున్న వ్యక్తులు వాళ్ళకి చెప్పుకుంటే నాకు తెలియదు. నిన్న చాలా రెచ్చగొట్టే పరిస్థితులు ఉన్నా కానీ పోలీసు గాయాలైనా కానీ ఫైరింగ్ చేయకుండా ఇవన్నీ చేశారు. గవర్నమెంట్ వైపు నుంచి ఖచ్చితంగా రిస్ట్రైన్ వహించాల్సిన పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా సహనం పాటించాల్సిన పరిస్థితి. ఎందుకంటే డ్యామేజ్ని మినిమైజ్ చేయాలి కానీ ఎక్కువ చేయడానికి కుదరదు. కాపుల రిజర్వేషన్కు మీరు మద్దతు ఇస్తారా లేదా ఒకటండి. రెండవది, ఏదన్నా ఏపీలో ఘటన జరిగినప్పుడు మీరు ముందుకు వస్తున్న మాట్లాడి వెనక్కి వెళ్ళిపోతారు. నిర్దిష్ట కార్యాచరణ ఏదో మీ పార్టీ వరకు లేదు. అక్కడ అమరావతి భూముల విషయంలో మీరు వెళ్ళి న్యూట్రల్ గా మాట్లాడారు. ఇవాళ కూడా మీరు న్యూట్రల్ గా నేను ఎప్పుడు న్యూట్రల్ గా మాట్లాడలేదండి సార్. లేదు సార్, మీరు ఎంటైర్ మాట్లాడినంత కూడా ఎవరో ఉన్నారు వెనకాల మీరు చెప్పట్లేదు ఎవరో ఉన్నది. పైగా మీరు మాట్లాడుతున్నది మీరు చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ కు ఆ ఉపన్యాసానికి కొనసాగిపోయింది తప్ప పర్టికులర్ గా మీ పార్టీ వైఖరి నేను ఎలా చెప్పమంటారు చెప్పండి. నన్ను ఎలా చెప్పమంటారు? మీరు మీరేం చెప్పారు కాదు. నన్ను ఎలాగా కాదు సార్, నన్ను ఎలా పిన్ పాయింట్ చేయమంటారు? లాజిక్ కాపులు అడుగుతున్న రిజర్వేషన్ కు మీ పార్టీ మద్దతు ఇస్తుందా లేదా? క్లారిటీ పడడానికి 2014లో మీరు కూడా చంద్రబాబు ఉన్నారు కూడా సంతకం పెట్టిన తెలుగుదేశం పార్టీ ఇచ్చిన గైడ్ లైన్స్ లో మేము అధికారంలోకి రాగానే బీసీల జాబితాలో కాపులను చేరుస్తా ఉన్నారు. 1000 కోట్ల రూపాయలను ప్రతి సంవత్సరం ఇస్తారు. కనీసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 100 కోట్లు ఇచ్చినప్పుడు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? నేను దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది, నేను ఒక్క కులం కోసం పోరాడను. నేను మొత్తం ప్రజలందరి కోసం పోరాడతాను. నేను వచ్చిన విధానమే కులాన్ని నుంచి అయితే నేను రాలేదు. నేను వచ్చిందల్లా నేను బేసిక్ నేషనల్ ఇంటిగ్రిటీ కోసం ఆలోచించే వ్యక్తిని. అంతేగాని కేవలం నేను ఖచ్చితంగా చెప్పాను కదా, చాలా అనేక కులాల సమ్మేళనం, వెరీ కాంప్లెక్స్ సోషల్ స్ట్రక్చర్. దీంట్లో నేను కూర్చోబెట్టి నేను ఎవరికైనా సరే సమస్యలు ఉన్నాయి. ఇక్కడ క్లాస్ అండ్ క్యాస్ట్ రెండు కలిపి మిళితం అనే మన పర్టికులర్ సొసైటీలో నాకేనండి ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళకి ఇంతమంది వ్యక్తులు ఒక సమూహం కలిసి, కాపులు కావచ్చు, రేపు ఇంకో కులం కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు గొంతెత్తి మాకు ఇలా అన్యాయం జరుగుతుంది అంటున్నప్పుడు ఖచ్చితంగా దానిపైన దృష్టి సారించాల్సి ఉంది. అంతేగాని నేను దాన్ని కూర్చోబెట్టి నేను ఎందుకు ఆ క్షణంలో మీరు మాట్లాడితే ఆ రోజున నేను తీసుకున్న పొలిటికల్ ఎజెండా ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ వన్ కాస్ట్, ఇట్ ఈస్ ఫర్ ద ఎంటైర్ ఇండియన్ ఇంటిగ్రిటీ బేస్ మీద నేను పాలిటిక్స్లోకి వచ్చాను, నాట్ జస్ట్ ఫర్ వన్ కాస్ట్. సో నేను తీసుకుంది ఒక బ్రాడ్ ఎజెండాగా నేను తీసుకున్నాను, కానీ కన్ఫైన్డ్గా ఒక కాస్ట్ మీద నేను తీసుకున్నాను.